బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల వేదికగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ ప్రారంభమైందని అన్నారు. మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారని చెప్పారు. ఇక దేశ అభివృద్ధి చెందితేనే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుందని, వికసిత్ భారత్ కోసం తెలంగాణ ప్రజలు ఓటు వేయబోతున్నారని అన్నారు. ఇక తెలంగాణ సామాన్య భూమి కాదని, తెలంగాణ పుణ్యభూమి రజాకారులతో కొట్లాడిందని అన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుకర్ రెడ్డి అందిస్తారు. జగిత్యాల్లో బహిరంగ సభ. ప్రధానమంత్రి మోడీ రాకతో ఒక్కసారిగా బీజేపీలో అక్కడున్న కార్యకర్తల్లో ఉత్సాహం నింపిందని చెప్పొచ్చు. ఇటు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో నుంచి బండి సంజయ్, అటు నుంచి నిజామాబాదు పార్లమెంటు పరిధి నుంచి కూడా అరవింద్, వీళ్ళంతా కూడా ఈరోజు మోడీ సభను విజయవంతం చేసేందుకు గత 2 రోజులుగా పూర్తి స్థాయిలో కార్యకర్తలను సమావేశం చేయడం జరిగింది. ఈ సమాయత్తంలో భాగంగానే ఈరోజు బీజేపీ పెద్ద ఎత్తున మోడీ సభకు కార్యకర్తలను, సామాన్య ప్రజలను కూడా సమాయత్తం జరిగింది. అయితే ప్రధానంగా మోడీ ఈ సభ ఆద్యంతం కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో, అటు దేశంలో కాంగ్రెస్ పార్టీ, ఈ రెండింటిపైనే విమర్శలు చేయడం జరిగింది. తెలంగాణ వీరోచిత గాథలను కూడా ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అంతా కూడా నాటి నిజాం ప్రభువుకు, నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటంతో పాటు రజాకర్లకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేశారని చెప్పి ప్రస్తావించడం జరిగింది. అయితే ఇటు కుటుంబ పాలనలోనే ఇటు పార్టీలన్నీ కూడా దేశంలో ఈ దేశాన్ని మొత్తం కూడా దోసుకుతున్నాయని చెప్తూ కాంగ్రెస్లో కుటుంబ పాలన కొనసాగిందని చెప్పడంతో పాటు రాష్ట్రంలో బీఆర్ఎస్ కూడా కుటుంబ పాలన కొనసాగించింది. ఈ 2 పార్టీలు కూడా దేశాన్ని మొత్తం దోసుకోవడానికే పనిచేశాయని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం తెలంగాణలో మేలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చాలా చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడే ఒక విజయాన్ని కూడా దేశ ప్రజలకు తెలంగాణ ప్రజలు అందిస్తారని చెప్పి కొనియాడడం జరిగింది. ఇప్పటికే ఇక్కడ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రజలంతా కూడా బీజేపీ వెంటనే ఉన్నారు. బీజేపీని విజయావకాశాలను పూర్తి స్థాయిలో ఇస్తారని ఒక నమ్మకం కూడా ఉందని చెప్పడం జరిగింది. మరోవైపు కార్యకర్తలు ఉచ్చనింపేందుకు అబ్కీ బార్ 400కి పార్ అనే ఒక నినాదాన్ని కూడా ఇచ్చినైతే మొత్తంగా రానున్న ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పార్లమెంట్లో 400 సీట్లు దాటుతాయని, ఆ 400 సీట్లు దాటడంలో తెలంగాణ ప్రధాన పాత్ర పోషిస్తుందని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా నాటి 2G స్పెక్ట్రమ్ నుంచి కూడా నేటు కాళేశ్వరం ప్రాజెక్టు వరకు ఇటు దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతిని, అలాగే బీఆర్ఎస్ అవినీతిని రెండింటిని కూడా ప్రస్తావించడం జరిగింది. దీంతోపాటు తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులని చెప్పడం కూడా జరిగింది. అయితే రానున్న రోజుల్లో బీజేపీకి పట్టం కడతారని చెప్పి గట్టిగా ప్రజలను ఒకసారి నినదించేందుకు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. బీజేపీ ప్రధానంగా రానున్న ఎన్నికల్లో తెలంగాణలో ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో కూడా స్ఫూర్తిదాయం నింపేందుకు కూడా ఇటు శ్రీరామ పట్టాభిషేకం ఏదైతే జరిగిందో అయోధ్యలో, అది కూడా ఒకవైపు ప్రజల్లో ఒక స్ఫూర్తిని నింపింది. అయితే రానున్న ఎన్నికల్లో తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున బీజేపీకి సీట్లు వస్తాయని చెప్పడం జరిగింది. దీంతోపాటు ఇక్కడ రానున్న రోజుల్లో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ పార్టీ ఎంత దోసుకుందో ఈరోజు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలో ఉపయోగించుకుంటుందని కూడా ఒక విమర్శను గుప్పించడం జరిగింది. మొత్తంగా ఇటు కాంగ్రెస్ను, అటు బీఆర్ఎస్ను మోడీ ఆద్యంతం వదలలేదు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో అంటే తాజాగా రాహుల్ గాంధీ ఒక శక్తి అనే మాటను ప్రస్తావిస్తూ వ్యతిరేకంగా మాట్లాడిన ప్రధానంగా చూసుకున్న మోడీ, నేను భారత మాతకు ఒక పూజారునని, శక్తిని విస్మరించిన వాళ్ళు, శక్తికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, నేనైతే శక్తిని నమ్ముతాను అయితే చెప్తూనే రాహుల్ గాంధీ శక్తికి సంబంధించిన మాటను ప్రస్తావించడాన్ని కూడా సభలో ప్రస్తావించడం జరిగింది. చంద్రయాన్ కూడా శక్తి అని పేరు పెట్టమని, అయితే మహాశక్తి ఏదైతే శక్తి ఉందో ఆది పరాశక్తిని అని చెప్తూ ఒక మహిళలకు సంబంధించిన మహిళలకు సంబంధించిన ఉదాహరణ ఇస్తూ మహిళలకు ఎంత పెద్ద పీట ఇస్తారని చెప్పడం జరిగింది. మోడీ ప్రసంగాన్ని మొత్తం కూడా అర్థం చేసుకున్న ప్రజలు మోడీ వెంటనే ఉంటామంటూ చెప్పు నినాదాలు చేయడం జరిగింది. మొత్తంగా కరీంనగర్ పరిధిలోని పార్లమెంటు, అలాగే నిజామాబాద్ పార్లమెంటు, ఆదిలాబాద్ పార్లమెంటుకు సంబంధించిన వాడు చాలామంది కూడా ఇక్కడికి కార్యకర్తలు రావడం జరిగింది. ఎన్నికల శంఖారావానికి ఈరోజు సభ పునాది పడ్డట్టుగా చెప్పుకుంటున్నారు. మొత్తంగా కొద్ది రోజుల్లో జరగబోయే పార్లమెంటుకు మాత్రం ఈరోజు జగిత్యాల కేంద్రంగా జరిగిన మోడీ సభ నూతన ఉత్సాహం నింపిందని కూడా చెప్పవచ్చు. దేశం మొత్తం కూడా, రాష్ట్రం మొత్తం కూడా బీజేపీ వైపు చూస్తుందని ప్రధాని చేత చెప్పించే ప్రయత్నం చేశారు. అందులో ప్రధాని కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలు ఎంతో నమ్మకంగా ఉన్నారు, బీజేపీని నమ్ముతున్నారు. ఒకవైపు మొన్నటిదాకా బీఆర్ఎస్ నమ్మారు,
ఆ తర్వాత మొన్నటి తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పట్టం కట్టారు. అయితే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ వైపే తెలంగాణ ప్రజలు ఉంటారని చెప్పి కూడా గట్టిగా నమ్మకంగా చెప్పి ఒక నమ్మకాన్ని కురిచే ప్రయత్నించారు. మొత్తంగా చూసుకుంటే మోడీ సభ ఇటు బీజేపీ శ్రేణులతో పాటు వచ్చిన ప్రజల్లో కూడా ఒక నూతన ఉత్సాహం నింపి రానున్న ఎన్నికలకు ఇది ఒక పునాది నిలవని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ మైదర్తో మధుకరెడ్డి, పురాణోకల్ న్యూస్, కరీంనగర్ నుంచి.